కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. मेरे साथ यहां पर उपस्थित राज्यसभा के सांसद और हमारे ओबीसी मोर्चे के अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, हमारी राष्ट्रीय उपाध्यक्ष श्रीमती डी के अरुणा जी, हमारे जिला अध्यक्ष भाई एस रामचंद्र रेड्डी जी, श्री जी वेंकटेश्वर रेड्डी जी, श्री डी के सिग्ना रेड्डी जी, श्री अप्सरा बसाप जी, और आज इस कार्यक्रम में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। आज मेरा सौभाग्य है कि जहां महाशक्ति की पीठों में से एक जोगुलंबेश्वरी शक्तिपीठ है, वो शक्तिपीठ को मैं प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। मैं बीजपल्ली, आग्नेय स्वामी, हनुमान मंदिर और महारानी आदि लक्ष्मी देवम मां को प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। వేదిక ఆశినటువంటి మిత్రులు, అశేష ప్రజానీకము, ఇక్కడ విచ్చేసినటువంటి నా యువ మిత్రులారా, సోదర సోదరిమణులారా, నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు శక్తిపీఠమైనటువంటి జోగులాంబేశ్వరి దేవి, బీచ్పల్లి ఆంజనేయ స్వామి, హనుమాన్ దేవాలయం మీ మధ్యలోకి రావడం చాలా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. मित्रों, सबसे पहले जोगलांबा शक्तिपीठ के लिए भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 70 करोड़ रुपया 70 करोड़ रुपया इसके पुनरुद्धार के लिए दिया है। మిత్రులారా, ఇవాళ శక్తిపీఠమైనటువంటి జోగులాంబేశ్వరి దేవి ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వము 70 కోట్లు అభివృద్ధి కోసం కేటాయించింది. मित्रों, केसीआर ने 100 करोड़ रुपया देने की घोषणा की, मगर सिर्फ 20 करोड़ खर्च किया। बाकी का 80 करोड़ आप भाजपा सरकार बना लीजिए। 70 करोड़ मोदी जी ने दिया है, 80 करोड़ रुपया तेलंगाना सरकार देकर ये शक्तिपीठ को बहुत सुंदर यात्रा धाम बनाएगी। మిత్రులారా, మోదీ ప్రభుత్వము 70 కోట్లు ఇవ్వడమే కాదు, కేసీఆర్ గారు 100 కోట్లు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఆ 70 కోట్లు మోదీ గారు ఇచ్చింది కూడా ఖర్చు చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా వారు నిలబెట్టుకోలేదు. मित्रों, आने वाला चुनाव तेलंगाना का 5 साल के लिए भविष्य निर्धारित करने वाला है। आने वाले 5 साल में मोदी जी के नेतृत्व में डबल इंजन सरकार का विकास चाहिए या केसीआर के झूठे वादे चाहिए, ये तय करना है। మిత్రులారా, జరగబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ధారించేటువంటి ఎన్నికలు. రాబో 5 సంవత్సరాల్లో మోదీ గారి మద్దతుతో ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ కనుక ఏర్పడినట్టయితే మొత్తం తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నది. मित्रों, विशेष कर युवा मित्रों, मैं आपको एक बात कहना चाहता हूं। लक्ष्मण जी, మిత్రులారా, యువ సోదరులారా, మీకొకటి ముఖ్యమైనటువంటి యువతకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. अब बीआरएस को वीआरएस देने का टाइम आ गया है, रिटायर्ड करने का टाइम आ गया है। ఇప్పుడు బీఆర్ఎస్ కు సమయం అయిపోయింది, వీఆర్ఎస్ వచ్చేటువంటి టైం వచ్చేసింది. क्योंकि ये केसीआर की सरकार और चंद्रशेखर राव खुद झूठे वादे करने में इन्होंने वर्ल्ड रिकॉर्ड प्रस्थापित किया है।
కేసీఆర్ గారు అబద్ధపు మాటలతోనే ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఏ రకంగా ఇవాళ మొత్తం హామీలన్నీ కూడా ఉల్లంఘించి మోసం చేస్తున్నందుకు ప్రజలు ఇవాళ ఆలోచన చేయాలి. मित्रों, मैं सिर्फ यहां की बात करता हूं. गुर्रम गुंडा पुल पूरा करने का वादा किया था, जो नहीं हुआ. మిత్రులారా, చేసిన హామీలు అబద్ధాలు ఏ రకంగా ఉన్నాయంటే గుర్రం గడ్డ వంతెనను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశాడు. गट्टू लिफ्ट इरिगेशन योजना पूरी नहीं की. గట్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రామాపురం గ్రామానికి ఇస్తాని అది కూడా చేయలేదు. पलामुरु, रंगारेड्डी और जुरालाल की सिंचाई योजनाएं पूरी नहीं की. పాలమూరు రంగారెడ్డి జూరాల ప్రాజెక్టు గట్టులో సాగునీరు నెట్టపాడు రిజర్వాయర్ నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోలేదు కేసీఆర్. गढ़वाल में मेडिकल कॉलेज 300 बिस्तरों वाला देना था, वो वादा भी पूरा नहीं किया है. గద్వాల్లో 300 బెడ్ల ఆసుపత్రి నిర్మాణం చేస్తామన్నారు, అది కూడా చేయలేదు కేసీఆర్. कृष्णा नदी पर गढ़वाल से बीरेली तक पुल बनाना था, वो भी नहीं बनाया है. కృష్ణా నది మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానన్నాడు, ఆ వంతెన కూడా नहीं दिए हैं. 500 డబుల్ బెడ్రూమ్ ఈ గద్వాల్ పేద పిల్లలకి ఇస్తాడు, అది కూడా నిర్మించలేదు కేసీఆర్. गढ़वाल में हथकरघा बुनकर पार्क बनाना था, सिर्फ उद्घाटन किया, पार्क नहीं बना. గద్వాల్లో చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్ వీవర్స్ పార్క్ ప్రారంభిస్తామని చెప్పారు, అది కూడా నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. और किसानों को भी उन्होंने कोई अधिकार नहीं दिया है. రైతులు కూడా కనీసమైనటువంటి వారికి హక్కులు ఇవ్వలేదు, అధికారాలు కూడా ఇవ్వలేదు. और अभी मेरे वाल्मीकि समाज के लोग चिल्ला रहे थे. मैं आपको बताता हूं, आपकी सिफारिश भी इन्होंने केंद्र सरकार के पास नहीं भेजी है. यहां कमल फूल की सरकार बनाइए, हम इस पर जरूर विचार करेंगे. వాల్మీకి బోయ సమాజం పెద్ద సంఖ్యలో వచ్చారు, మీరు నినాదాలు ఇస్తున్నారు. తప్పకుండా మీ న్యాయమైన కోరికను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. మీరు ఇక్కడ
బీజేపీని గెలిపించండి, కమలం వికసించేయండి, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము. भाइयों और बहनों, मोदी जी ने घोषणा की है कि तेलंगाना का अगला सीएम बैकवर्ड क्लास से होगा। बैकवर्ड क्लास को हम तेलंगाना का पहला बैकवर्ड मुख्यमंत्री देने का वादा करते हैं। మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రకటించారు, బీజేపీని తెలంగాణ అధికారం తీసుకొస్తే బీసీ సీఎం చేస్తామని. మొట్టమొదటి తెలంగాణ సీఎం బీసీ చేయాలంటే బీజేపీని గెలిపించాలి. तेलंगाना में 52% ओबीसी है, 135 बैकवर्ड कास्ट की जातियां है, मगर मुख्यमंत्री नहीं दिया। हम वादा करते हैं, आप कमल फूल की सरकार बनाओ, हमारा मुख्यमंत्री बैकवर्ड क्लास से होगा। 52% బీసీ జనాభా తెలంగాణలో ఉన్నది. 135 బీసీ కులాలు ఉన్నాయి. కానీ రాష్ట్రానికి ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రులు అయినారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు. కానీ ఎవ్వరు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయలేదు. మీరు బీజేపీని గెలిపేయండి. మొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. इन्होंने बैकवर्ड कास्ट को टिकट देने में भी अन्याय किया। कांग्रेस पार्टी ने भी बैकवर्ड क्लास को टिकट देने में अन्याय किया। भारतीय जनता पार्टी ने तीनों पार्टियों में सबसे ज्यादा टिकट बैकवर्ड क्लास को देने का काम भारतीय जनता पार्टी ने किया ఈ है। అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని బీసీలకు అనుకున్న మేరకు సీట్లు ఇవ్వలేదు. కానీ బీజేపీ ఈ రెండు పార్టీలకు కూడా అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి బీజేపీని గెలిపించి బీసీ సీఎం చేయాలి. मित्रों, केसीआर ने बैकवर्ड क्लास के लिए बजट में 3300 करोड़ रुपया 3300 करोड़ रुपया आवंटित किया, परंतु खर्चा सिर्फ 77 करोड़ किया। ये इनका छलावा है। बैकवर्ड क्लास के साथ धोखा है। మిత్రులారా, కేసీఆర్ గారు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాలు ఎంబీసీలకు బడ్జెట్ లో మాత్రం 3,300 కోట్ల రూపాయలు కేటాయించాడు. కానీ ఖర్చు పెట్టింది మాత్రము కేవలం 77 కోట్లు మాత్రమే. ఏ రకంగా బీసీలను ఈ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందో, దగా చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. मोदी जी के मंत्रिमंडल में 27 मंत्री बैकवर्ड क्लास के हैं और मोदी जी के रूप में भारत को पहला बैकवर्ड प्रधानमंत्री देने का काम भारतीय जनता पार्टी ने किया है। మోదీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీ కేంద్రంలో మంత్రులు చేసి వాళ్ళ గౌరవాన్ని పెంచితే, మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మోదీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. मोदी जी ने ओबीसी कमीशन को संवैधानिक मान्यता देने का काम किया और ओबीसी की सूची में अमेंडमेंट करने का अधिकार राज्य सरकारों को दिया। మిత్రులారా, జాతీయ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు నరేంద్ర మోడీ గారు వాళ్ళ హక్కులు కాపాడడానికి ఒక రాజ్యాంగ హోదా కల్పించాడు. అంతేకాకుండా ఆ రాష్ట్రాలకు ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఏ కమ్యూనిటీనైనా బీసీలో చేర్పించడానికి ఆ రాష్ట్రాలకే పూర్తి అవకాశం ఇచ్చారు మోదీ గారి ప్రభుత్వం. ऑल इंडिया कोटा स्कीम मेडिकल की, इसमें 27% रिजर्वेशन मोदी जी ने देने का काम किया। జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎంబీబీఎస్ ఎండి పరీక్షల్లో బీసీ బిడ్డలు డాక్టర్లు కావడానికి 27% రిజర్వేషన్ కల్పించింది మోదీ గారి ప్రభుత్వము. मित्रों, ये कांग्रेस और टीआरएस दोनों बैकवर्ड क्लास की विरोधी पार्टियां हैं। बैकवर्ड क्लास का भला केवल और केवल नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी कर सकते हैं।
మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా బీసీ వ్యతిరేకులు, బీసీ విరోధులు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేదని बार पेपर लीक हुआ। ఈ ప్రభుత్వము యువకుల భవిష్యత్తుకు సంబంధించిన కొలువుల నింపే దాంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 6 కేటగిరీలకు నోటిఫికేషన్ ఇస్తే పేపర్ లీకేజీల పేరు మీద వాళ్ళ జీవితాలన్నీ కూడా బుగ్గుపాలు చేశాడు ఈ కేసీఆర్ గారు. रिक्रूटमेंट पे भ्रष्टाचार के कारण प्रवल्लिका और रहमत जैसे युवाओं ने आत्महत्या करनी पड़ी है। ఇవాళ ఈ పేపర్ లీకేజీల వల్ల ప్రవళికనే అమ్మాయి, మిగతా ఒక అబ్బాయి ఏ రకంగా ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు భారంగా మారుతామని చెప్పి ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఆత్మహత్యలు కాదు. ఇది हमने तय किया है कि भारतीय जनता पार्टी की सरकार बनेगी तो 5 साल में ट्रांसपेरेंट तरीके से 2.5 लाख 2.5 लाख युवाओं को सरकारी नौकरी देने का काम भारतीय जनता पार्टी करेगी। యువకులారా, మీరు భారతీయ జనతా పార్టీకి అవకాశం కనుక ఇచ్చినట్టయితే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 5 సంవత్సరాలే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్దిష్ట సమయంలో ఆ ప్రభుత్వ కొలువులని కూడా భర్తీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. मित्रों, तेलंगाना राज्य, इसका संघर्ष तेलंगाना की जनता कैसे भूल सकती? सरदार पटेल ने तेलंगाना को निजाम के शासन से स्वतंत्र कराया और केसीआर को ओवीसी के कारण हैदराबाद विमोचन दिन मनाने में शर्म आ रही है। मैं आज घोषणा करता हूं, भारतीय जनता पार्टी की सरकार बनी तो हम हर साल हैदराबाद विमोचन दिन को राज्य का उत्सव मानकर मनाने का काम करेंगे। మిత్రులారా, నిజాం నిరంకుశ పాలన నుంచి, ఆ అరాచక పాలన నుంచి, రజాకార్ల నుంచి ఏ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ నిజాం మెడలు వంచి భారతదేశంలో విలీనం చేసి మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పిస్తే, ఈ కేసీఆర్ గారు ఆ యొక్క ఓవైసీ ఒత్తిడికి లొంగిపోయి 17 సెప్టెంబర్ అయితే తెలంగాణ విమోచన దినోత్సవంతో అది జరపకుండా ఓవైసీకి లొంగిపోయాడు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆ తెలంగాణ విమోచన దినోత్సవం కోసం పోరాడారో ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దినోత్సవాన్ని జరిపి తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, केसीआर ने मुसलमानों को धार्मिक रिजर्वेशन दिया है जो संविधान के खिलाफ। भारतीय जनता पार्टी ने तय किया है, आप भाजपा सरकार बना दो, धार्मिक रिजर्वेशन को खत्म कर हम ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाने का काम करेंगे। ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाएं। మిత్రులారా, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ముస్లింల కోసం మతపరమైన రిజర్వేషన్లు ఏదైతే కల్పిస్తా ఉన్నదో దానిని భారతీయ జనతా పార్టీ రద్దు చేసి ఆ 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో అది ఓబీసీలకు, ఎస్టీలకు ఆ రిజర్వేషన్ పెంచి ఆ వర్గాలకు మేము న్యాయం చేస్తాము. मित्रों, तुष्टीकरण के कारण केसीआर ने भद्राचलम राम मंदिर में रामनवमी में राज्य की ओर से वस्त्र देने की परंपरा भी समाप्त कर दी। ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క ముస్లిం సంతుష్టీకరణ కోసము హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా భద్రాచలంలో ఏ రకంగా తలంబరాలు ఈ యొక్క ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి సమర్పించాలో దాన్ని కూడా వాళ్ళ పూర్తిగా స్వస్తి పలికి హిందువుల మనోభావాలు గాయపరిచారు. मित्रों, बीआरएस की चुनाव चिन्ह कार है। कार भले केसीआर का चुनाव चिन्ह हो, मगर कार का स्टीयरिंग ओवैसी के हाथ में है।
మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతుందో వారి యొక్క గుర్తు కారు గుర్తు కావచ్చు, కానీ ఈ ఓవైసీ ఆ కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది, ప్రభుత్వాన్ని నడిపించేది నేనని చెప్పకనే ఏ రకంగా చెప్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. भाइयों और बहनों, एक कांग्रेस पार्टी, टीआरएस और मजलिस तीनों 2G, 3G और 4G पार्टियां हैं। మిత్రులారా, ఈ కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీ ముగ్గురు ఒకటే. వీరు 2G, 3G, 4G గా ఇవాళ కొనసాగుతా ఉన్నారు ఈ మూడు పార్టీలు. 2G का मतलब है केसीआर और केटीआर दो पीढ़ी से ये पार्टी चला रहे हैं। 2G అంటే అది ఇద్దరే, కేసీఆర్ కేటీఆర్ గారు వారే రాజకీయం నడుపుతున్నారు, అది 2G. ओवैसी की पार्टी भी 3G है, 3 पीढ़ी से वो ही पार्टी के मालिक बने हुए हैं। 3G అంటే ఈ ఓవైసీ మూడు తరాలుగా తాత తండ్రి కొడుకులు ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నారో అందుకని అది 3G పార్టీ. और कांग्रेस 4G पार्टी है, जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी और अब राहुल गांधी. 4G అంటే 4 తరాలు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇది వారి తీరిది. मेरा आपसे अपील है, तेलंगाना को 2G, 3G, 4G से मुक्त कराइए और चंद्रमा पर तिरंगा ले जाने वाले नरेंद्र मोदी जी को मौका दीजिए. మిత్రులారా, మీరందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఈ 2G, 3G, 4G ఈ పార్టీలకు స్వస్తి పలకండి, తెలంగాణ ప్రజలు విముక్తి చేయండి. ఏ రకంగా చంద్రయాన్ 3ని ఇవాళ విజయవంతంగా ఇవాళ తీసుకెళ్లారో ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరొకసారి మీరు అవకాశం ఇవ్వండి. ये बीआरएस का एक मतलब होता है बी से भ्रष्टाचार, आर से रिश्वत और एस से समिति. पूरे भारत में साइज के हिसाब से अगर सबसे ज्यादा भ्रष्टाचार कहीं पर हुआ है तो तेलंगाना में हुआ है. టిఆర్ఎస్ అంటే అది పూర్తిగా తెలంగాణ దోపిడీ చేసే ప్రభుత్వం పార్టీ కాబట్టి దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము. मिशन भागीरथ घोटाला, एक एक बोलते जाइए. మిషన్ భగీరథ అవినీతి, मियापुर भूमि सौदा घोटाला 4000 करोड़, 4000 కోట్ల మియాపూర్ భూముల కుంభకోణము, आउट रिंग घोटाला 7300 करोड़, ఆ రకంగా మరి ఈ యొక్క కుంభకోణాలు ఏ రకంగా జరుగుతున్నాయో మీరు చూడండి. कालेश्वर डैम घोटाला 40,000 करोड़, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 40,000 కోట్ల అవినీతి, शराब घोटाला, ఇవాళ మద్యం సారా కుంభకోణము, पोल्ट्री चारा घोटाला, ఏ రకంగా ఇవాళ మరి ఈ యొక్క పౌల్ట్రీ ఈ గడ్డి దాని మీద కూడా ఏ రకమైనటువంటి ఈ కుంభకోణం అవినీతి. मिशन काकतीय 22,000 करोड़ का घोटाला. మిషన్ కాకతీయ పేరు మీద 22,000 కోట్ల ఇవాళ కుంభకోణం జరిగింది. मित्रों, केसीआर ने वादा किया था उनकी पार्टी जीतेगी तो दलित को मुख्यमंत्री बनाएगी. मैं पूछने आया हूं, केसीआर 2 बार जीत गए, दलित को मुख्यमंत्री नहीं बनाया, अब केटीआर को बनाना चाहते हो, ऐसी वादा खिलाफी कर कर कहां जाओगे. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని చెప్పావు, కానీ దళితులను దగా చేసి మోసం చేసి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. मित्रों, ये कांग्रेस पार्टी ने हमेशा तेलंगाना को अन्याय किया है. ఈ 2004 से 14 तक संयुक्त आंध्र प्रदेश को सिर्फ 2 लाख करोड़ रुपया दिया था. మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది, ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం చేసింది. 2004 నుంచి 14 వరకు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇచ్చింది. उन्होंने संयुक्त आंध्र प्रदेश को 2 लाख दिया था. मोदी जी ने अकेले तेलंगाना को
2,50,000 करोड़ रुपया दिया है। ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 లక్షల కోట్లు ఇస్తే ఇవాళ కేవలం తెలంగాణ కోసమే మోదీ గారి ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల నిధులు కల్పించింది. अंत में मैं आप सभी को इतना ही कहना चाहता हूं कि अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए। మీ అందరితో చివరనే కోరుతున్నాను, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలా వద్దా? जोर से बोलिए, बनना चाहिए या नहीं बनना चाहिए। एक कांग्रेस पार्टी 70 साल से 70 ईयर से राम मंदिर को अटका रही थी, लटका रही थी। मोदी जी ने राम मंदिर का भूमि पूजन किया और 22 जनवरी को राम मंदिर में प्राण प्रतिष्ठा होने वाली है। మిత్రులారా, 70 సంవత్సరాలుగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణం విషయంలో వివాదాస్పదం చేసి అన్యాయం చేసిందో, కానీ మోదీ గారి ప్రభుత్వము ఇవాళ జనవరి 22న భవ్యమైనటువంటి రామ్ లల్లాను ఆ రామ్ మందిరంలో ఇవాళ శంకుస్థాపన చేసి అందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది మోదీ గారి ప్రభుత్వం. मैं पूछना चाहता हूं, आप सभी लोग और विशेष कर माताएं बहनें राम लल्ला का दर्शन करना चाहते हो ना? నేను ముఖ్యంగా మా తల్లులు చెల్లెలు అక్కలు అక్కడ ఉన్నారు, మీరందరినీ కోరుతున్నాను, మీరు రామ మందిరం యొక్క నిర్మాణం జరిగిన తర్వాత రాముడి దర్శనం చేసుకుందామని సిద్ధంగా ఉన్నారా? खर्चा होगा ना? దానికి ఖర్చు అవుతుంది కదా. मगर करना मत, कमल फूल की सरकार बना दो। भाजपा तेलंगाना सरकार सभी को बारी बारी अयोध्या राम मंदिर का दर्शन फ्री ऑफ कॉस्ट कराएगी। మీరు రామ మందిరం రాముడి దర్శనాని కోసము ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ బీజేపీని గెలిపించండి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయండి, ఉచితంగా మీ అందరి కూడా రాముడి దర్శనాన్ని భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పి కూడా నేను సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. मित्रों, आप मुझे बताओ, भारतीय जनता पार्टी को जिताओगे? మీరు గెలిపిస్తారా బీజేపీని? చెప్పండి. कमल फूल पर बटन दबाओगे? కమలం పువ్వు గుర్తును ఓటేస్తారా? हमारे प्रत्याशी को विधायक बनाओगे? మా అభ్యర్థికి మీరు ఎమ్మెల్యే చేస్తారా? जोर से बोलो, बनाओगे? గట్టిగా చెప్పండి, చేస్తారా? तो मेरे साथ दोनों हाथ उठाओ, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की జై भारत माता की జై वंदे మాతరం वंदे वंदे। మాతరం. बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच।